ఓపిక పట్టడం కొన్నిసార్లు ఎంత కష్టంగా అనిపిస్తుందో కదా. ఈరోజు మనం ఓపికలో ఉన్న అసలైన శక్తి ఏంటో ఒక చిన్న అందమైన రైతు కథ ద్వారా తెలుసుకుందాం. బహుశా ఈ కథ మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయొచ్చు. మనలో ప్రతి ఒక్కరం జీవితంలో ఏదో ఒకదానికోసం ఎదురుచూస్తూనే ఉంటాం. అదొక ఉద్యోగం కావచ్చు, లేదా ఒక లక్ష్య సాధన కావచ్చు. కానీ ఆ ఎదురుచూపు మాత్రం అబ్బా, ఎందుకంత కఠినంగా అనిపిస్తోంది? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనందరిలో సాధారణంగా ఉండే అసహనం అనే సవాలుతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. అసలు ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఓసారి చూద్దాం. నిజానికి ఈ ఎదురుచూపు యొక్క ప్రాముఖ్యత అనేది కొత్తదేమీ కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు కూడా నేను యెహోవా కొరకు కనిపెట్టుకునియుంటిని అని అన్నారు. సహనంలో ఎంత శక్తి ఉందో అది మనకు గుర్తుచేస్తుంది. సరే, ఈ సహనం గురించిన పాఠాన్ని ఇద్దరు రైతుల కథ ద్వారా ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం. వాళ్ల దారులు వేరైనా వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటే. అనగనగా ఒక ఊరిలో ఎంతో అనుభవమున్న ఒక తెలివైన వృద్ధ రైతు, ఇంకా ఏ పనైనా చకచకా అయిపోవాలనుకునే ఒక యువకుడు ఉండేవారు. ఇద్దరూ మామిడి చెట్లు నాటాలననుకున్నారు. కానీ వాళ్లు ఎంచుకున్న పద్ధతులే వేరు. కొద్ది కాలంలోనే ఆ యువకుడి పొలంలో మొక్కలు చిగురించాయి. ఇంకేముంది, గర్వంతో ఆ వృద్ధ రైతు దగ్గరికి వెళ్ళి, చూసారా, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు, నా చెట్లు అప్పుడే పెరగడం మొదలెట్టేశాయి అని ఎగతాళి చేశాడు. కాని ఆ వృద్ధ రైతు చాలా ప్రశాంతంగా నవ్వి, అబ్బాయ్, నిజమైన ఎదుగుదల కంటికి కనిపించదు, అది భూమి లోపల బలమైన వేళ్లతో మొదలవుతుంది అన్నారు. ఆయన దృష్టి పైపైన కనిపించే ఆకులమీద కాదు, లోతుగా పాతుకుపోయే పునాదిమీద ఉందన్నమాట. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. కాలం గడిచే కొద్దీ ప్రకృతి వాళ్ళిద్దరూ ఓపికను, వాళ్ల పనిని పరీక్షించడానికి సిద్ధమైంది. ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారిపోయి భయంకరమైన తుఫానొచ్చింది. ఈ తుఫానే వాళ్ళిద్దరి కష్టానికి అసలైన పరీక్షగా నిలిచింది. తుఫాను శాంతించాక చూస్తే అక్కడి దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఆ యువకుడి చెట్లు బలహీనమైన వేళ్లు కావడంతో ఆ గాలికి తట్టుకోలేక నేల కొరిగాయి. కాని ఆ వృద్ధ రైతు చెట్లు మాత్రం భూమిలోకి లోతుగా పాతుకుపోయిన తమ వేళ్లతో ఆ తుఫానుని సైతం తట్టుకొని గర్వంగా నిటారుగా నిలబడ్డాయి. అప్పుడర్థమైంది, వేగంగా పెరగడం బలం కాదని. నిజానికి ఆ తుఫాను కేవలం ఒక ఆరంభం మాత్రమే. అసలైన ఫలితాలు కాలంతో పాటే కదా బయటపడేది. మరి సహనానికి ఎలాంటి ప్రతిఫలం దక్కిందో ఇప్పుడు చూద్దాం. అలా మరో 3 ఏళ్లు గడిచేసరికి ఆ వృద్ధ రైతు తోట బలమైన, ఫలవంతమైన చెట్లతో కలకళలాడిపోయింది. ఆయన పడిన కష్టానికి, చూపిన సహనానికి ప్రతిఫలంగా ఆ చెట్లు అద్భుతమైన పంటనిచ్చాయి, ఆయనకు కీర్తిని, సంపదను తెచ్చిపెట్టాయి. తన నాశనమైన పొలాన్ని, పక్కనే ఉన్న రైతు ఫలవంతమైన తోటను చూసి ఆ యువకుడు ఒక ముఖ్యమైన నిజాన్ని తెలుసుకున్నాడు. అదేంటంటే, ఎదురు చూడ్డమంటే సమయాన్ని వృధా చేయడం కాదు, అది బలమైన పునాదిని నిర్మించుకోవడం అని. ఈ కథలోని నీతి మనకొక ప్రాచీన జ్ఞానాన్ని గుర్తుచేస్తోంది. అదేంటంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. చివరిగా ఈ కథ మనకు ఏం నేర్పింది? అసలు లోతైన వేళ్లలో దాగి ఉన్న ఆ బలం యొక్క అసలు రహస్యమేమిటి? ఈ కథ మనకొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. ఎదురు చూడటమంటే ఆగిపోవడం కాదు, అది మనల్ని మనం బలపర్చుకోవడానికి, మంచి ఫలితాల కోసం సిద్ధపడటానికి దొరికే ఒక గొప్ప అవకాశం. దైవ సంకల్పం కోసం ఓపికతో ఎదురుచూసేవారు ఎప్పటికప్పుడు కొత్త బలాన్ని పొందుతారు. వాళ్ళు రెక్కలు చాపి ఆకాశంలోకి ఎగిరే పక్షిరాజులా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఒక విషయం గుర్తుంచుకోండి, జీవితంలో ఎదుర్చూపు అనేది ఒక అడ్డంకి కాదు, అది మన పునాదులని, అంటే మన వేళ్లని బలంగా పెంచుకోవడానికి దొరికే ఒక అవకాశం. మరి మీ జీవితంలో మీరు ఎక్కడ బలమైన వేళ్లను పెంచుకోవాలి అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి.